టీసాట్ ప్రేక్షకులకు నమస్కారం. మనము ఈ తరగతిలో సరళ రేఖల గురించి నేర్చుకోవడం జరుగుతుంది. స్ట్రైట్ లైన్స్. ఈ అధ్యాయం నుంచి పోటీ పరీక్షల్లో అత్యధిక ప్రశ్నలు అడిగే అవకాశం ఉంది. కాబట్టి ఈ అధ్యాయాన్ని మనము కూలంకషంగా అధ్యయనం చేయవలసిన అవసరం ఉంది. కాబట్టి మొట్టమొదట అసలు సరళ రేఖలు అంటే ఏమిటి, ఆ సరళ రేఖ యొక్క రకాలు ఏమిటి, దాని యొక్క విభిన్న రూపాల గురించి మనము తెలుసుకుంటాం. మొట్టమొదట సరళ రేఖలు. ఈ సరళ రేఖల్లో ముఖ్యంగా మొట్టమొదటి భావన క్షితిజ రేఖ. క్షితిజ రేఖ అంటే హారిజంటల్ లైన్. అంటే ఏమిటి ఒకసారి పరిశీలిద్దాం. ఇప్పుడు నిరూపకాక్షాలు తీసుకొని ఇది x అక్షము, ఇది y అక్షం అనుకుందాం. x అక్షానికి సమాంతరంగా గీసినటువంటి రేఖలను క్షితిజ రేఖలు అని అంటారు. The lines which are drawn parallel to the x-axis are called horizontal lines. అంటే ఈ విధంగా ఉదాహరణకు దీన్ని ఎల్, ఎం, పి, క్యూ అనుకున్నాం అనుకోండి. ఈ ఎల్, ఎం, పి, క్యూలను హారిజంటల్ లైన్స్ అంటారు. హారిజంటల్ లైన్స్ అంటారు. నెక్స్ట్ ఊర్ధ్వరేఖలు. ఊర్ధ్వ రేఖలు వర్టికల్ లైన్స్. ఇప్పుడు నిరూపకాక్షాలు తీసుకొని y అక్షానికి సమాంతరంగా రేఖలు గీసినట్లయితే ఈ రేఖలను ఊర్ధ్వరేఖలు అంటారు. అంటే మీరు ఇప్పుడు గమనించి ఉంటారు, క్షితిజ రేఖలకు ఊర్ధ్వరేఖలకు తేడా. క్షితిజ రేఖలేమో x అక్షంతో సమాంతరంగా ఉంటాయి, ఊర్ధ్వరేఖలు y అక్షంతో సమాంతరంగా ఉంటాయి. ఇప్పుడు మనము మరొక కాన్సెప్ట్ నేర్చుకుందాం. అదేమిటంటే వాలుతనము. వాలుతనము దాన్నే ఇన్క్లైనేషన్ అంటారు. ఇన్క్లినేషన్ ఆఫ్ ఏ లైన్. ఈ భావన గురించి నేర్చుకుందాం. ఉదాహరణకు నిరూపకాక్షాలను గమనించి తీసుకొని కోఆర్డినేట్ ప్లేన్ ఆర్ కోఆర్డినేట్ యాక్సిస్. ఉదాహరణకు ఒక రేఖ ఈ విధంగా x అక్షాన్ని ఖండిస్తుంది అనుకుందాం. L అనే రేఖ. ఇది x అక్షము ధన దిశలో అంటే యాంటీ క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేసే కోణం చూద్దాం. తీటా అనుకుందాం. ఇప్పుడు ఈ తీటాను వాలుతనము అంటారు. వాలుతనము అంటారు. ఇన్క్లినేషన్ అంటారు. అంటే ఒక రేఖ x అక్షపు ధన దిశలో చేసేటువంటి కోణాన్ని వాలుతనము అంటారు. ఒక రేఖ x అక్షముతో అపసవ్య దిశలో చేసేటువంటి కోణాన్ని వాలుతనము అంటారు. The angle made by a line
with x axis in anti-clockwise direction is called inclination. It is denoted by theta. అంటే ఇప్పుడు మనము ఈ తీటా కనుక 0 అయింది అనుకుందాం, అప్పుడు దీన్ని హారిజంటల్ లైన్ అంటారండి. తీటా 90 అయింది అనుకుందాం, దాన్ని వర్టికల్ లైన్. అంటే తీటా ఈజ్ ఈక్వల్ 0 అయితే క్షితిజ రేఖ, తీటా ఈజ్ ఈక్వల్ 90 అయితే ఊర్ధ్వరేఖ. నెక్స్ట్ ఈ తీటా విలువ గమనించినట్లయితే అది 0 degrees లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు తీటా, తీటా లెస్ దాన్ 180 ఈ మధ్యన ఉంటుంది. అంటే ఒక ప్రశ్న మనకు ఎగ్జామ్లో రావచ్చు. ఎలా రావచ్చు? వాలుతనము యొక్క కనిష్ట విలువ 0, గరిష్ట విలువ అంటే 180 కాదండి, అది 0కు మరియు 180కి మధ్యన ఉంటుంది. అంటే ఇప్పుడు మనం దీన్ని ఈ విధంగా కూడా రాయొచ్చు. తీటా బిలాంగ్స్ టు క్లోజ్డ్ 0, 180 degrees. 180 degreesకు సమానం కాదు. అంటే మరొక రకం కూడా చెప్పచ్చు, తీటా అనేది 1 మరియు 2వ పాదంలో మాత్రమే ఉంటుంది. 2వ పాదంలో మాత్రమే ఉంటుంది. తీటా లైస్ ఇన్ ఫస్ట్ అండ్ సెకండ్ క్వాడ్రంట్ ఓన్లీ. ఇప్పుడు మనము మరికొన్ని గురించి చర్చించుకుందాం. ఎలా అంటే క్షితిజ రేఖ వాలుతనము. Inclination of a horizontal line. Theta is equal to 0 degrees. ఊర్ధ్వరేఖ వాలుతనము. Inclination of vertical line. Theta is equal to 90 degrees. ఇప్పుడు మనము వాలు గురించి చర్చించుకుందాం. దీన్ని స్లోప్ అంటారు ఆర్ గ్రేడియంట్. దీనిని ఎంతో సూచిస్తారు, డినోటెడ్ బై లెటర్ ఎం. అదేవిధంగా దీనిని ఎం ఈజ్ ఈక్వల్ టు టాన్ తీటా అని నిర్వచిస్తారు. ఇప్పుడు ఉదాహరణకు తీటా 0, 30, 45, 60, 90 అనుకుందాం. అప్పుడు ఎం అంటే తెలుసు కదండి, టాన్ తీటా. దాని విలువ 0, 1/√3, 1√3. నెక్స్ట్ నిర్వచించబడదు. అంటే వాలుతనం ఇచ్చి వాలు కనుక్కోమని అడగొచ్చు. మళ్ళీ ఈ విధంగా 0, 30, 45, 60, 90 అయినట్లయితే దాని యొక్క వాలు ఏ విధంగా ఉంటాయో మనం గమనించవచ్చు. అదేవిధంగా ఉదాహరణకు ఇప్పుడు తీటా ఈజ్ ఈక్వల్ టు 120 degrees. అప్పుడు వాల్ ఎంత అంటే టాన్ 120. దీని టాన్ 90 + 30. రెండవ పాదం కాబట్టి
ఇది మైనస్ cot 30 అంటే -√3. అదేవిధంగా తీటా ఈజ్ ఈక్వల్ టు 135 డిగ్రీస్ అయింది అనుకుందాం. అప్పుడు వాలు m ఈజ్ ఈక్వల్ టు tan 135 డిగ్రీస్. అప్పుడు దీన్ని ఎలా రాస్తాము? tan 90 + 45 అంటే -cot 45. ఇది -1. సో ఇవి గుర్తుపెట్టుకోవాలండి. సో ఈ విధంగా కనుక్కోవచ్చు మనం. ఇప్పుడు ఇక క్షితిజ రేఖ యొక్క వాలు ఎంత చూద్దాం. m ఈజ్ ఈక్వల్ టు tan 0 0. ఊర్ధ్వరేఖ యొక్క వాలు ఎంత? నిర్వచించబడదు. m నిర్వచించబడదు. ఇప్పుడు క్షితిజ రేఖ యొక్క వాల్తనము తీటా 0 కాబట్టి వాలు 0 అయింది. 90 కాబట్టి tan 90 నిర్వచించబడదు కాబట్టి m నిర్వచించబడదు. అంటే క్షితిజ రేఖ యొక్క వాలు 0, ఊర్ధ్వరేఖ యొక్క వాలు నిర్వచించబడదు. అది మీరు గమనించండి. ఇప్పుడు సరళ రేఖల రూపములు. డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఇప్పుడు మనము మొదట వాలు అంతరఖండ రూపం. స్లోప్ ఇంటర్సెప్ట్ ఫార్మ్. y ఈజ్ ఈక్వల్ టు mx + c. ఇక్కడ m వాలు, c y అంతరఖండం. అంటే y ఈజ్ ఈక్వల్ టు mx + c అనేది y అక్షమును 0, c వద్ద ఖండిస్తుంది. ఉదాహరణకు c ఈజ్ ఈక్వల్ టు 0 అయితే y ఈజ్ ఈక్వల్ టు mx అనే రేఖ మూల బిందువు గుండా పోతుంది. ఇది వాలు అంతరఖండ రూపము. మరొక విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోవాలి, ఇంపార్టెంట్. x అంతరఖండము ఏ వాలు ఎముగా కలిగిన రేఖా సమీకరణం. ఇది అడిగాడు అనుకోండి, దీనికి ఏమైనా సూత్రం ఉందా? ఎస్, సూత్రం గుర్తుపెట్టుకోవచ్చు. ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే y ఈజ్ ఈక్వల్ టు m ఆఫ్ x మైనస్ a. జాగ్రత్తగా గమనించండి. సో ఇప్పుడు ఈ సమీకరణం ఏమో y అంతరఖండము c వాలు
వాలు ఎముగా కలిగిన రేఖా సమీకరణము y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c. ఈ రెండు గమనించండి. సో ఈ విధంగా మనం చేయవచ్చు. అదేవిధంగా నెక్స్ట్ వాలు బిందు రూపము. వాలు బిందు రూపము స్లోప్ పాయింట్ ఫామ్. ఇప్పుడు దీనికంటే ముందు మొట్టమొదట మనము x1, y1, x2, y2 బిందువులు కలిపేటి రేఖ యొక్క వాలు ఏ విధంగా కనుక్కోవాలి చూద్దాం. వాలు m ఈజ్ ఈక్వల్ టు y2 మైనస్ y1 బై x2 మైనస్ x1 లేదా y1 మైనస్ y2 బై x1 మైనస్ x2. ఇది గమనిస్తూ ఉండండి. ఇప్పుడు మనము వాలు ఎము కలిగి x1, y1 బిందువు ద్వారా వెళ్ళేడి సరళ రేఖా సమీకరణం. The equation of the line passing through x1, y1 having slope m. The equation of a line passing through x1, y1 having slope m. So let us find out. దీన్ని ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే దాని ఫార్ములా y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1 ఈజ్ y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు m ఇంటూ x మైనస్ x1. దీన్ని వాలు బిందు రూపం అంటారు. ఇంకొకటి ద్విబిందు రూపం. టూ పాయింట్ ఫామ్. x1, y1 మరియు x2, y2 బిందువుల ద్వారా వెళ్ళేడి సరళ రేఖా సమీకరణం. The equation of the line passing through x1, y1 and x2, y2. The equation x2, y2 is x minus x1 by x2 minus x1 is equal to y minus y1 by y2 minus y1.
x minus x1 by x2 minus x1 y minus y1 by y2 minus y1. సో దీన్ని గుర్తుపెట్టుకోండి. సో ఇది 2.4. సో అదేవిధంగా నెక్స్ట్ ఒక రేఖ x అక్షాన్ని a,0 వద్ద y అక్షాన్ని 0,b వద్ద ఖండిస్తే ఏని x అంతరఖండము అంటారు. x అంతరఖండము. బిని y అంతరఖండము అంటారు. అంటే సపోజ్ ఇఫ్ ఏ లైన్ కట్స్ x axis at a,0, y axis at 0,b, then A is called the x intercept, whereas B is called the y intercept. ఇప్పుడు దీనికి మనం పటం కూడా గీయవచ్చండి. ఎలా అంటే a,0, b 0,b, ఇది O. దీన్ని x అంతరఖండము A, దీన్ని y అంతరఖండము B. అంటే OA ఈజ్ ఈక్వల్ టు A, OB ఈజ్ ఈక్వల్ టు B. దీని యొక్క రూపం ఎట్లా ఉంటుంది? ఈక్వేషన్ x by a ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు 1. దీన్నే అంతరఖండ రూపము అంటారు. ఇంటర్సెప్ట్ ఫామ్. దీని ద్వారా మనకు ప్రశ్న అడగడానికి అవకాశం ఉంది. ఈ x by a ప్లస్ y by b ఈజ్ ఈక్వల్ టు అనే రేఖ నిరూపకాక్షాలతో ఏర్పరిచే త్రిభుజ వైశాల్యం ఎంత? ఈ వైశాల్యం అడగవచ్చు. చాలా సింపుల్ అండి. డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ బేస్ ఇంటూ హైట్. అంటే హాఫ్, ఇక్కడ బేస్ ఏ, హైట్ బి. సో దీన్ని హాఫ్ మాడ్ ఏబి. ఎందుకంటే వైశాల్యం ఎల్లప్పుడూ ధనాత్మకంగా ఉండాలి కాబట్టి. దీని చేత నిరూపకాక్షాలతో ఏర్పరిచే వైశాల్యం ఇది. చదరపు యూనిట్లు, స్క్వేర్ యూనిట్స్. మరొక రూపాన్ని చూద్దాం. x అక్షంతో తీటా కోణం చేస్తూ x1, y1 ద్వారా వెళ్ళే సమీకరణం. దాన్ని మనము x మైనస్ x1 బై కాస్ తీటా
వై మైనస్ y1 బై సైన్ థీటా అని రాయవచ్చు. దీనిని పారామెట్రిక్ ఫామ్ అంటారు. పారామెట్రిక్ ఫామ్, పరామితీయ రూపము. సో ఇప్పుడు మనం దీని నుండి పరామితీయ సమీకరణాలు కూడా రూపొందించవచ్చు. వాటిని సరళ రేఖ యొక్క పరామితీయ సమీకరణాలని కూడా అంటారు. ఏ విధంగా అంటే, ఉదాహరణకు మనం దీన్ని, ఈ బిందువును మనము పి అనుకున్నట్లయితే ఈ దూరాన్ని ఆర్గా భావిద్దాం. x మైనస్ x1 బై కాస్ థీటా, y మైనస్ y1 బై సైన్ థీటా. ఇది ఒక నిష్పత్తి కాబట్టి దీన్ని r అనుకుందాం. లెట్ ఇక్కడ r అనేది అండర్ రూట్ ఆఫ్ x మైనస్ x1, అంటే దీనిపైన అక్కడే ఉండాలని లేదండి p, ఈ దూరాన్ని r అనుకుందాం. అంటే p బిందువు నుండి 6 యూనిట్ల దూరంలో ఉండే బిందువు నిరూపకాలు కావాలనుకోండి. ఇది x మైనస్ x1 స్క్వేర్ ప్లస్ y మైనస్ y1 స్క్వేర్ అవుతుందండి. సో దీని నుంచి మనం ఏం రాయొచ్చు? x మైనస్ x1 ఈజ్ ఈక్వల్ టు r కాస్ థీటా, y మైనస్ y1 ఈజ్ ఈక్వల్ టు r సైన్ థీటా. అంటే x ఈజ్ ఈక్వల్ టు x1 ప్లస్ r కాస్ థీటా, y ఈజ్ ఈక్వల్ టు y1 ప్లస్ r సైన్ థీటా. వీటిని పారామెట్రిక్ ఈక్వేషన్స్ అంటారు. పారామెట్రిక్ ఈక్వేషన్స్ ఆఫ్ ఏ లైన్, పరామితీయ సమీకరణములు. దీన్నే సౌష్టవ రూపం అని కూడా అంటారు. సౌష్టవ రూపము, సిమెట్రిక్ ఫామ్ అని కూడా అంటారు. ఇప్పుడు సాధారణ రూపము. జనరల్ ఫామ్ ఆఫ్ ఏ స్ట్రైట్ లైన్. ఇప్పుడు ax plus by plus c is equal to 0. Here mod a plus mod b does not equal to 0 కావాలి. అప్పుడు దీన్ని సాధారణ రూపము అంటారు. జనరల్ ఫామ్. ఇప్పుడు మనము దీనిని వాలు అంతరఖండ రూపంలో ఏ విధంగా రాయాలి చూద్దాం. వ్రాయుట. We have to express this one in the form of slope intercept form. ax plus by c is equal to 0. by is equal to minus ax minus c. Divide by b. y is equal to minus a by bx minus c by b. ఇదే రూపంలో ఉంది. y ఈజ్ ఈక్వల్ టు mx ప్లస్ c రూపంలో ఉంది. మీరేం గమనించారు? ఇక్కడ మనకు రెండు అంశాలు వస్తాయండి. ax ప్లస్ by 0 రేఖావాలు
minus a by b. The slope of ax plus by plus c is equal to 0 is minus a by b. అంటే దీని ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. మైనస్ ఎక్స్ గుణకము బై వై గుణకము ఆర్ మైనస్ కోఎఫిషియంట్ ఆఫ్ ఎక్స్ by coefficient of y. అదే విధంగా ఇప్పుడు ax plus by 0ను అంతరఖండ రూపంలో రాయట. ax plus by is equal to minus c. c తో డివైడ్ చేస్తే ax by minus c, by by minus c is equal to 1. x by minus c by a, y by minus c by b is equal to 1. ఇది ఇంటర్సెప్ట్ ఫామ్. అయితే ఒక ప్రశ్న మనం పరిశీలిద్దాం. దీని x అంతరఖండము మైనస్ సి బై ఏ, y అంతరఖండము మైనస్ సి బై బి. కాబట్టి ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0 అనే రేఖ నిరూపకాక్షాలతో ఏర్పరిచే త్రిభుజ వైశాల్యం. ఏర్పరిచే త్రిభుజ వైశాల్యం. ఆఫ్ మోడ్ ఆఫ్ ఇది ఇంటూ ఇది మైనస్ సి బై ఏ ఇంటూ మైనస్ సి బై బి. దీన్ని మనము సి స్క్వేర్ బై 2 mod ఏబిగా గుర్తుపెట్టుకోవచ్చు చదరపు యూనిట్లు. అంటే ద ఏరియా ఫార్మ్డ్ బై ax plus by plus c is equal to 0 with the coordinate axis is c square by 2 mod ab square units. This is very, very important. ఇప్పుడు మనము మరొక రూపాన్ని చూద్దాం. అభిలంబ రూపము. దీన్ని నార్మల్ ఫామ్ అంటారండి. నార్మల్ ఫామ్. ఉదాహరణకు
ఇది x అక్షము, ఇది y అక్షము. ఈ రేఖ ఈ విధంగా ఉంది, సరళ రేఖ. ఎలా అనుకుందాం, ఇది O, ఇది A, ఇది B. O నుండి లంబాన్ని గీద్దాము. ఇది D, ఇది ఆల్ఫా కోణం చేస్తుంది అనుకుందాం. ఇది P యూనిట్లు. అప్పుడు L రేఖా సమీకరణము x cos ఆల్ఫా ప్లస్ y sin ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు P అవుతుంది. ఇప్పుడు P అనేది మూల బిందువు నుండి సరళ రేఖకు గల లంబ దూరము. మనం ఇప్పుడు ఈ కాన్సెప్ట్ను ఉపయోగించేసి ఏదైనా ఒక రేఖకు మూల బిందువు నుండి గీసిన లంబ దూరాన్ని కనుక్కోగలమా దాన్ని పరిశీలించాలి. దట్ మీన్స్ లెట్ us ఎగ్జామిన్ హౌ టు ఫైండ్ అవుట్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఫ్రమ్ ద ఆరిజిన్ టు ద ఎనీ గివెన్ లైన్. కెన్ వి ఫైండ్ అవుట్? సో లెట్ us వెరిఫై వన్స్ అగైన్. ఒకసారి మనం వెరిఫై చేద్దాం. ఎలా అంటే ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0. ax ప్లస్ by ఈజ్ ఈక్వల్ టు మైనస్ c. సపోజ్ c లెస్ దాన్ 0 అనుకుందాం, అంటే మైనస్ c ప్లస్ అవుతుంది. ఇరువైపులా రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ చే భాగించగా అప్పుడు ఇది a బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ x ప్లస్ b బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ y మైనస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. ఇప్పుడు దీన్ని అంటే ఈ సమీకరణాన్ని మనము ఈ సమీకరణంతో పోల్చినట్లయితే కాస్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు a బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. సైన్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు b బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. అదేవిధంగా ఈ p విలువ p ఈజ్ ఈక్వల్ టు మైనస్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది. అయితే మనం దూరం కాబట్టి దీని ఇలా కూడా రాయొచ్చు, మాడ్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ యూనిట్లు. అంటే దీని నుంచి ఒక సూత్రీకరణ జరిగింది. ఏం జరిగింది సూత్రీకరణ చూడండి. మూల బిందువు నుండి ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే రేఖకు లంబ దూరము మాడ్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ అవుతుంది అని మరొక సూత్రాన్ని మనము గమనించవచ్చును. మూల బిందువు నుండి ax ప్లస్ by రేఖకు గల లంబ దూరము మాడ్ c బై రూట్ ఆఫ్ a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ యూనిట్లు. అదేవిధంగా the length of the perpendicular from origin to the line
ax plus by 0 is mod c by root of a square plus b square units. This is very important formula we have to remember. ఇప్పుడు రెండు రేఖల గురించి చర్చించుకుందాం. ఒక రేఖను a1x plus b1y plus c1 is equal to 0 ఇది 1. రెండవ రేఖ a2x b2y 0 అనుకుందాం. ఇప్పుడు ఒకటి సమాంతరము 2 కావడానికి నియమం a1 by a2 is equal to b1 by b2. గమనించండి, ఒకటి లంబం 2 కావడానికి నియమం a1 a2 plus b1 b2 is equal to 0. ఇవి మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి, వీటిపైన మనకు సమస్యలు ఉంటాయి. అదేవిధంగా ఇప్పుడు x1, y1 అనే బిందువు నుండి ax plus by అనే రేఖకు గల లంబ దూరము mod of ax1 plus by1 plus c by root of a square plus b square యూనిట్లు. The length of the perpendicular drawn from x1, y1 to the line ax plus by plus c is equal to 0 is mod of ax1 plus by1 plus c by root of a square plus b square. సో ఈ సూత్రాలు మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మరొక విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. ఎలా అంటే ax plus by plus c is equal to 0 అనే రేఖకు సమాంతరంగా ఉండే రేఖా సమీకరణం. దీనికి సమాంతరంగా ఉండే రేఖా సమీకరణంలో x, y పదాలు ఒకే విధంగా ఉంటాయి, స్థిర పదంలో మాత్రమే మార్పు ఉంటుంది. కాబట్టి మీరు గమనించవలసిన విషయం ఏంటంటే దానిని మనం ax plus by plus k is equal to 0. The equation of the line parallel to ax plus by 0 can be taken as ax plus by plus k is equal to 0. Just they are differ by the constant only.
నెక్స్ట్ అదేవిధంగా ఇప్పుడు ax plus by plus c1 is equal to 0 మరియు ax plus by plus c2 is equal to 0 అని సమాంతర రేఖల మధ్య దూరము, సమాంతర రేఖల మధ్య దూరము mod c2 minus c1 by root of a square plus b square units. యూనిట్లు. The distance between the two parallel lines ax plus by plus c1 is equal to 0 and ax plus by plus c2 is equal to 0 is mod c2 minus c1 by root of a square plus b square units. సో మనం ఈ విధంగా గుర్తుపెట్టుకోవచ్చు. p x1 కామా y1 నుండి ax ప్లస్ by యొక్క లంబ పాదము h కామా k అయితే h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇది లంబ పాదం కనుక్కోవడానికి చాలా ఇంపార్టెంట్ సూత్రం అండి. The foot of the perpendicular the foot of the perpendicular drawn from p x1 comma y1 on ax plus by plus c is equal to 0 is h comma k. Then h minus x1 by a, k minus y1 by b is equal to minus of ax1 plus by1 plus c by a square plus b square. ఇది ఒక రేఖ. ఈ రేఖా సమీకరణము ax plus by
ప్లస్ సి ఈజ్ ఈక్వల్ 0 అనుకుందాం. ఈ రేఖ దృష్ట్యా px1, y1 యొక్క ప్రతిబింబం రిఫ్లెక్షన్ p డాష్ h, k అంటే ప్రతిబింబం ఎలా కనుక్కోవాలి? ఇమేజ్ ఆఫ్ px1, y1 విత్ రెస్పెక్ట్ టు ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ 0. దాని ఫార్ములా చూడండి. p డాష్ h, k అనేది ax ప్లస్ by ప్లస్ c ఈజ్ ఈక్వల్ టు 0 అనే రేఖ దృష్ట్యా px1, y1 యొక్క ప్రతిబింబము అయితే h మైనస్ x1 బై a ఈజ్ ఈక్వల్ టు k మైనస్ y1 బై b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 2 ఆఫ్ ax1 ప్లస్ by1 ప్లస్ c బై a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. Let p dash h, k be the image or reflection of px1, y1 with respect to ax plus by plus c is equal 0, then h minus x1 by a is equal to k minus y1 by b is equal to minus 2 times ax1 plus by1 plus c upon or by a square plus b square. సో దీని సహాయంతో మనం ఇమేజ్ అవి కనుక్కోవడానికి అవకాశం ఉంది. సో ఈ విధంగా మనం ఏంటంటే లంబ పాదం కానీ ప్రతిబింబాన్ని కానీ ఈ సూత్రం ద్వారా కనుక్కోవచ్చు. ఇంకా మనకు సరళరేఖల్లో మరికొన్ని భావనలు నేర్చుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి వాటిని కూడా దృష్టి పెట్టుకోవాలి. ఇక వచ్చే కార్యక్రమంలో మనము వాటి గురించి విపులంగా చాలా కూలంకషంగా చర్చించడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ కూడా ఇంతవరకు మనం నేర్చుకున్నటువంటి అంశాలను మరొకసారి మీరు పునశ్చరణ చేసుకోండి. మన యూట్యూబ్ ఛానల్ ద్వారా కూడా వీక్షించండి. మీకు ఏమైనా అనుమానాలు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్లో మీరు కామెంట్ చేయవచ్చు. అదేవిధంగా వచ్చే తరగతిలో సరళరేఖలకు సంబంధించినటువంటి అంటే స్ట్రైట్ లైన్లకు సంబంధించినటువంటి మరికొన్ని భావనలు నేర్చుకొని వాటికి సంబంధించినటువంటి ముఖ్యమైన సమస్యలను మనము చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఎందుకంటే ఈ చాప్టర్ చాలా ఇంపార్టెంట్ చాప్టర్. ప్రతి పోటీ పరీక్షలు కూడా 5 నుంచి 6 ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఈ చాప్టర్ను చాలా కూలంకషంగా చాలా బాగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం తదుపరి కార్యక్రమంలో మరికొన్ని చాలా అతి ముఖ్యమైనటువంటి సమస్యలు చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో అంతవరకు సెలవు.